గత ప్రభుత్వం యొక్క పని విధానం వల్ల, కేంద్రం నిధుల్ని మనం ఉపయోగించుకోకపోవటం వల్ల, మినిమం కాంట్రిబ్యూషన్ కూడా మనం ఏదైతే మన యొక్క కాంట్రిబ్యూషన్ ని ఏదైతే యాడ్ చేయాలో వాటిని యాడ్ చేయకుండా నిధుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పక్కదావాలకు మరలించి ప్రజా ఉపయోగపరమైనటువంటి అంశాలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి భ్రమలు కల్పిస్తూ మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించి తదనుగుణంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నిధులు వినియోగించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని మనం తెచ్చుకునేదానికి ఈ రోజున వ్యయ ప్రయాసాలకు లోనవుతా ఉంది ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లగలుగుతామని చెప్పి ఏదో అంకెలు చూపించి మోసం చేయాలనేది కాదు. ఇక్కడ దిక్సూచిలాగా ఈ రోజు నువ్వు ఏ రకంగా ఉన్నావో రేపటి భవిష్యత్తుకి మార్గం వేసుకునేలాగా అన్ని రంగాలకి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రాధాన్యత క్రమంలో మౌలికమైనటువంటి అంశాలు మానవ వనరులు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ నిజమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ రకంగా ఈ రోజున విద్యకి ప్రాధాన్యత ఇచ్చి పాఠశాల విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా అనేక రూపాల్లో ఈ రోజున మానవ వనరుల్ని పెంచుకునే ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున చట్టబద్ధత అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగింది అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పోలవరానికి మనం కేటాయించడమే కాకుండా కేంద్రం యొక్క సహాయ సహకారం వల్ల కూడా జూన్ 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని రైతాంగానికి ఉపయోగపడేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మిస్తా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఆర్బీకేల కింద కళ్ళంలోనే కొంటామని చెప్పి కళ్ళం దారిని పోయింది, ఆర్బీకే దారులుగా పోయింది. కానీ ఈ రోజున ఏదైతే 7,000 కోట్ల రూపాయల పైగా పంటలలో మేము సేకరించాము, ఆ రైతులకి 8 గంటల లోపలే 3 వంతులు నిధులు కేటాయించి మిగతా 24 గంటల లోపల మిగతా నిధులను కేటాయించి చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. సంక్షేమం సూపర్ 6 ద్వారా